దేవుని వాక్యమును చదువుకుందాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నాను చూడండి. తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు తారహు అనే స్థలములో నుంచి మిత్కా అనే స్థలములోనికి వారు చేరుకున్నారు. మిత్కా అనే స్థలములోనికి వారు చేరుకున్నారు. వారు చేరుకుని అక్కడ దేవుడు వారికి ఏమేమి నేర్పుతూ ఉంటున్నాడో మనము కూడా దేవుని వాక్యములో ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథములో వారిని గురించి ఏ మాట అయినా వ్రాయబడినప్పుడు, లేక బైబిల్ గ్రంథములో ఏ సంగతిని గూర్చైనా సరే బైబిల్ గ్రంథములో దేవుడు మన కొరకు రాయించాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానిలో చాలా విలువైనటువంటి సమాచారం ఉంటున్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి అక్షరము కూడా చాలా విలువైనది. యేసు ప్రభువు చెబుతారు, నా మాటలు గతించవు, భూమి ఆకాశములు గతించిపోతాయి, నా మాటలు గతించవు. అందులో సున్నైనా పొల్లైనా సరే గతించిపోదని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. దాని వెనకాల దేవుని యొక్క మహోన్నతమైన సర్వోన్నతమైనటువంటి ఉద్దేశము ఉన్నదని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మొదటి నుంచి చెప్పుకుంటూ ఉంటున్నాను. మీరు గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా గమనించండి. నిన్ను ప్రత్యేకంగా ఆయనకు ఒక రాజ్యముగా, ఆయన స్వకీయ సామ్రాజ్యముగా, ఒక జనముగా, మరి భూలోక వంశములన్నిటిలో కూడా మరి నిన్ను ప్రత్యేకంగా ఎరిగినటువంటి వాడు అని ప్రత్యేక వంశముగా నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు అనే సంగతి మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. భూజనులందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాడు అనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. నీ పట్ల ఆయన కొన్ని ఉద్దేశములు కూడా ఎన్నెన్నో ఉన్నవి, అవి కూడా మనం ఇంకా ధ్యానం చేస్తున్నామంటూ అటువంటివి మన ఎడల దేవుని కొన్ని తలంపుల గురించి, దేవుని ఉద్దేశాల గురించి మనము దేవుని వాక్యములో ధ్యానం చేస్తూ ఉంటున్నాం. పరలోకమందున దేవుడే మనల్ని పిలిచాడంటే ఆయనకు మన పట్ల ఎంతో ప్రేమ ఉన్నది, గొప్ప సంకల్పం ఉన్నది, దేవుని చిత్తం ఉన్నది. దేవుని యొక్క కార్యములు నీ ద్వారా రాబోతున్న యుగాలలో మరి జరిగించాలని దేవుడు మరి ఉద్దేశించిన వాడై ఆ కార్యముల కొరకు నిన్ను ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు మనను సిద్ధపరుస్తూ ఉంటున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వములో మరి మరొక అంశం మరొక వర్కర్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద మనల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నారనే సంగతి నేను మీకు మనము చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాక్యమునకు వశులై దేవుని మాటలు వినాలని మనము చేస్తూ ఉంటున్నాను. మిత్కా అనే మాటకు అర్థం ఏమిటంటే మధురము లేక తీపి అని అర్థం. మిత్కా అనే మాటకు మధురము లేక తీపి అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈ మధురము అనుభవం మనకి ఇక్కడ కొన్ని సంగతులు చెబుతూ చాలా సంగతులు నేర్చుకోవాలి. కానీ సమయాభారాన్ని బట్టి నేను కొంచెం మరి ఈ మాటలు కుదించి నేను మీకు చెబుతూ ఉంటున్నాను. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి మిత్కా అనుభవములో ఈ సంగతి మనకు చెబుతూ ఉంటున్నాడు. మిత్కా అనే మాటకు అర్థం ఏంటంటే మధురము అని అర్థం. మరి పరమగీత గ్రంథములో 5వ అధ్యాయములో 16వ వచనములో చెబుతూ ఉంటున్నాడు. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనములో, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు అతని నోరు అతి మధురము ఉంటున్నాడు. దేవుని బిడ్డ, అతని నోటి నుండి వచ్చే మాట అతి మధురము అని చెబుతూ ఉంటాడు. ఆ మాటలు ఎటువంటివంటే
దేవుని జీవములోనికి మనుషులు నడిపించే మాటలు. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించును అని మాట కూడా పరిశుద్ధ గ్రంథములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుకుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మరి దేవుని మాట ప్రకారముగా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు, మన విశ్వాస యాత్రలు సాగిపోతూ ఉన్నప్పుడు ఆయన నోటి మాటలు ఎలాంటి మధురం అనగా దేవుని సంకల్పము కొరకు, మన జీవితానికే మధురం, దేవుని సంకల్పము నెరవేర్చుట కొరకు అత్యుత్సాహము కలిగిస్తూ ఉంటే, దేవుడే మన ప్రక్కన ఉన్నప్పుడు ఈ లోకములోనిది మనకెందుకు అనిపిస్తూ ఉంటుంది. దేవుడే మనతో ఉంటే ఈ లోకములు ఏది కూడా అక్కర్లేదన్నాడు ఎవరు? ఆసాపు. ఎందుకంటే దేవుడు అంత మధురమైపోయాడు, ముఖ్యమైన వాడైపోయాడు, తీపి అయిపోయాడు. అదే జీవిత సర్వస్వం అయిపోతూ ఉంటున్నది. దేవుడు మనకు దొరికితే అదే మనకు సర్వస్వం అయిపోతూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు, శీల కూడా యేసుక్రీస్తుని పేరు కొరకు తమ జీవితాలను సంపూర్ణంగా సమర్పించి, దేని కొరకు? పేరు కొరకు. ఆ పేరు దొరికింది చాలు, దేవుడు మనకిచ్చిన ఆ నామము చాలనుకుని అపోస్తలుడైన పౌలు మరి శీల ఆ పేరు కొరకు తమను సమర్పించుకుని వారి జీవిత యాత్రలో సువార్త వ్యాపకములో దేవుని సంకల్పమును భూలోకముల సంఘానికి తెలియచేయడంలో, సర్వ ప్రపంచానికి తెలియచేయడంలో వారు కృతార్థులయ్యారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మరి అంత గొప్ప నామమును మనకి ఇచ్చాడంటే ఆయన నోటిలోంచి వచ్చినటువంటి మాట, దేవుని సర్వశక్తుడైనటువంటి దేవుళ్ళలోంచి వచ్చినటువంటి మాట మనకి ఇచ్చాడంటే నిజంగా అది మన జీవితాలను మధురముగా మారుస్తూ ఉంటుంది. చాలా ఇంక దేవుణ్ణి ఎలాగైతే వర్ణించలేమో, ఆయన చేతుల్లోనికి వచ్చిన మనిషిని కూడా, ఆయన చెక్కుకున్న సంఘాన్ని కూడా దేవుని బిడ్డలారు వర్ణించలేరండి. అంత మహోన్నతుడైనటువంటి దేవుడు, అంత మహోన్నతమైనటువంటి పదవిని దేవుడు సంఘానికి ఇవ్వబోతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ సంఘము కూడా దేవుని దగ్గర కీర్తిస్తూ ఉంటున్నది ఏమని, సంఘము దేవుడు ఇద్దరు కూడా కీర్తిస్తున్నారంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలరా, ఆ మాటను కూడా ఆలోచన చేద్దాం. సంఘము దేవుణ్ణి పొగుడుతూ ఉంటున్నది, దేవుడు సంఘాన్ని కూడా దేని గురించి పొగుడుతున్నారు? ఇద్దరు మధ్య ఉన్న మధురము గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు, తీపిని గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. దేవుడు సంఘానికి సిద్ధపరిచిన దాని గురించి సంఘం మాట్లాడుతూ ఉంటున్నది. ప్రభును సంఘము తన కొరకు దేవుడు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానాన్ని బట్టి సంఘము దేవుని గురించి మాట్లాడుతూ ఉంటున్నది. పరమగీత గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనములో, సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము. 1వ అధ్యాయం 1వ వచనంలో సంఘము దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటుంది. 4వ అధ్యాయము పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనములో దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ప్రేమ ఎంత మధురం అంటూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి దేవుని ప్రేమను మనము గ్రహించాలంటే మనకు శక్తి సరిపోదట. మనకు శక్తి సరిపోదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను. జ్ఞానమునకు మించిన శక్తి కావాలట. క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలంటే జ్ఞానమునకు మించిన శక్తి కావాలి. దేవుడు అంత తొందరగా అర్థమైపోతాడు ఆయన కనుపరుచుకుంటే తప్ప. ఈనాడు చాలామంది సమాజంలో కొంతమంది భ్రష్టులు, కొంతమంది బుద్ధిహీనులు బైబిల్ మీద కామెంట్ చేస్తూ ఉంటున్నారు, దేవుని మీద కామెంట్ చేస్తూ ఉంటున్నారు. వాళ్ళకి ఏమర్థమైందని? వాళ్ళు నిజంగా భ్రష్టులే. వాళ్ళు భ్రష్టులు, దుష్ట సంబంధులు. దేవుని గురించి చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు, బైబిల్ గ్రంథం నుంచి వల్గర్గా మాట్లాడుతున్నారు.
బ్రతుకు తెరువు నేర్పింది, బ్రతుకుని నిలబెట్టింది, బ్రతుకు కొరకు సిద్ధపరుస్తూ ఉంటున్నది, మేలులతో సిద్ధపరుస్తూ ఉంటున్నది. దేవుని జ్ఞానం మనకి ఏమర్థమైందని వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. తెలియక ప్రభుని వారి కళ్ళును మూసిపోయినాయి. మూర్ఖత్వం, దుష్టత్వం ప్రభువును వారిలో పని చేస్తుంది కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ దేవుని జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమ అంటూ ఉంటున్నాడు. శక్తికి మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటూ ఉన్నాడు. మనుషుల జ్ఞానమును కండరు దేవుని ప్రేమ. సిలువ ప్రేమ అందరు సిలువ ప్రేమను అందితే కనుక ఖచ్చితంగా సిలువను మోస్తారంతే. హల్లెలూయా. దేవుని ప్రేమ మనుషులకు హృదయానికి అర్థమైందంటే, దేవుడు హృదయానికి అర్థమయ్యేటట్టు గోచరమేటి చేశాడంటే, ఈ లోకమును మనుషులు ప్రేమించరు, సిలువను అట్టుకుంటూ ఉంటారు, దేవుని అట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే దేవుడు తన ప్రేమించే వారికి ఏమేమి సిద్ధపరిచిన చెవికి వినబడలేడు, కంటికి కనబడలేదని చెబుతూ ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా తెలియటం లేదు. అందుకనే దేవుడు ప్రతి స్థలంలో ఒక ఉద్దేశాన్ని చెబుతూ ఉంటున్నాడు. ఓ ఇశ్రాయేలు, నేను ఎందుకు పిలిచానో తెలుసా నీకు? నేటి క్రైస్తవమా, ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలిచాడో తెలుసా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అక్కడ దేవుని ఉద్దేశం, మిట్కా అనే స్థలములో దేవుని ఉద్దేశం, తన మధురమైన తన హృదయముల ఉద్దేశాలు అక్కడ బయలుపరచబడుతూ ఉంటున్నాయి. నిన్ను సామాన్యమైన వాడిగా చేయను, నేను ఎవ్వరికి అందనంత వాడిగా చేస్తాను. నిన్ను చూసినప్పుడు అందరూ తలలెత్తి చూడాలి. నేను తలగా చేస్తాను కానీ తొకగా చెయ్యను. ప్రభువును జనములకు తండ్రిగా వారిని చేస్తూ ఉంటున్నాడు. జనములకు యుగములకు తల్లిగా మనల్ని చేస్తానంటూ ఉంటున్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. జనములకు మరి శిరస్సుగా చేస్తానంటూ ఉంటున్నాడు. ప్రపంచానికి, లోకాలకి శిరస్సుగా చేస్తానంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణమును జనములకు తల్లిగా చేస్తానంటూ ఉంటున్నాడు. మనల్ని కూడా దేవుడు అందరికంటే ఉన్నతమైన స్థలంలో తీసుకుని వెళుతూ ఉంటున్నాడు. దేవుడు పిలిచాడంటే దేవుడు ఏదో గొప్ప కార్యము నీ పట్ల చేయబోతున్నాడని మనమందరము కూడా గ్రహించాలని మనం చేస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, శ్రద్ధగా ఆలకించండి. దేవుడు నేను ఎందుకు పిలుస్తున్నాడు? దేవుడు నేను ఎందుకు పిలుస్తూ ఉంటున్నాడు? కేవలం చిన్న చిన్న నీ బాధలు తీర్చడానికి, నేను స్వస్థపరచడానికి, లేకపోతే నీకేదో అవసరమైన తీర్చడానికి, ఇందుకు వరకేనా? దేవుని దగ్గర అంత చీప్గా మనం ఆలోచన చేస్తామా? అవసరమవి. పాప శరీరములో ఉన్నాము కాబట్టి స్వస్థత అవసరమే. ప్రభునందు శ్రమల్లో ఉన్నాము, మనకు ఆదరణ, నెమ్మది అవసరమే. దాసత్వంలో ఉన్న విడుదల మనకు అవసరమే. కానీ దేవుడు నీ పట్ల అటువంటి ఉద్దేశాలు కలిగి లేడు. అవన్నీ మామూలుగానే జరుగుతాయి. దేవుడు తన వాక్కును పంపించి ఆ కార్యములు చేయగలరు. అంతకు మించిన దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. అంతకు మించిన దేవుని ప్రేమ ఉన్నది. నిన్నెందుకు పిలిచాడు దేవుడు? దేని కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు? దేని కొరకు నిన్ను ప్రేమించాడు? ఆయన ప్రేమ ఎంతో మధురమని నువ్వు అంటూ ఉంటున్నావు. దేవుడు కూడా నీ ప్రేమ కూడా ఎంతో మధురమని దేవుడు కూడా అంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పం ఉన్నది. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన, సమస్తము పైన అధికారము దేవుడు ఇవ్వడానికి నియమిస్తూ ఉంటున్నాడు. ఆ సంగతిని ఇంకా తెలుసుకోవాలంటే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో ఇలా వ్రాయబడింది. ఆయన ఆ బలాతిశయము చేత
క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగము నుండి మాత్రమే గాక రాబోవు యుగము నుండి పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకము నుండి ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. సమస్తమునైన పాదముల కింద ఉంచాడు. ఎవరి పాదముల కింద? యేసుక్రీస్తు పాదముల కింద ఉంచాడు. అంటే యేసుక్రీస్తు పాదములు ఎవరివి? ఒక విషయం, సంగమునకు ఆయన ఏమన్నాడు? శిరసై ఉన్నాడు. సంగమునకు ఆయన ఏమన్నాడు? శిరసై ఉన్నాడు. సంగం అంటే ఏమండి? శిరస్సు నుంచి కిందంతా సంగం అంటే ఏమండి? ఆయన శరీరమై ఉన్నది. ఇప్పుడు ఆయన పాదముల కింద ఎవరున్నారు? ఇప్పుడు ఏమున్నది? సమస్తమును ఆయన పాదముల కింద ఉందంటే సమస్తమును సంఘము యొక్క పాదముల కింద తీసుకుని వస్తూ ఉంటున్నాడు. గత యుగాల్లో ఉన్నటువంటి వారిని కానీ, ప్రస్తుత యుగములో ఉన్నటువంటి వారిని కానీ, రాబోతున్న యుగములో ప్రతిదీ కూడా సంఘము యొక్క ఏలుబడి కింద తీసుకుని వస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను ఎంత గొప్పగా ఎంచుతున్నాడో చూడండి. ఆయన పరిశుద్ధమైన పిలుపుతో నిన్ను పిలిచాడండి. ఎందుకొరకంటే సంఘమే రాబోతున్న యుగాలను, గత యుగాలను కూడా ఏలవలసిన బ్రహ్మ పదవి దేవుడు సంఘానికి ఇవ్వబోతూ ఉంటాడు. నీకు ఇవ్వబోతూ ఉంటాడు. ఇది చూశారు, భక్తులు చూశారు, అబ్రహాము చూశాడు, మోషే చూశాడు, ఇస్సాకారు చూశాడు, విశ్వాస యోధులు అనబడి, వీరులు అనబడి అందరూ చూశారు, యేసుప్రభు శిష్యులు చూశారు, పౌలు చూశాడు. అనేక మంది చూసి దాని కొరకు తమ జీవితాన్ని దేవుడు ఈ భూమి దేవునికి తమ జీవితాన్ని త్యాగం చేసుకుని, ఆ ప్రేమ ముందు మనం చేస్తున్నటువంటి త్యాగాలు ఎంత గొప్పవేమీ కాదు, తృణప్రాయమైన జీవితం అని చెప్పేసి దేవుని ప్రేమను తలంచుకొని వాళ్ళు ప్రభునందు దేవుని కొరకు కొవ్వొత్తుల కరిగిపోయారు. దేవుని బిడ్డలారా, దేవుడినికి ఇస్తున్న అధికారము చూడండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాదు ఈ సృష్టి అంతటిలో కూడా ఓ ఇశ్రాయేలు విను, దేవుని బిడ్డలారా వినండి. దేవుడు నిన్ను ఊరకనే చేయడం లేదు, ఊరకనే పిలవలేడు. దేవుడు గొప్ప ధైర్యాన్ని, గొప్ప సంగతిని నీకు తెలియజేస్తూ ఉంటున్నాడు. నీకు పరలోకములు ఏ బహుమానము దక్కబోతుందో, ఏ స్థానము దక్కబోతుందో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రథమ ఫలము అంటూ ఉంటున్నాడు. ప్రథమ కుమారుడు. సృష్టి అంతటిలో కూడా మొట్టమొదటి వాడము నీవే, మొట్టమొదటి పుట్టినవాడు కూడా నీవే అని చెబుతూ ఉంటున్నాడు. ఇది ఎలాగ ఆశ్చర్యం? ఇది ఎంత ఆశ్చర్యం ఇది! ఏమండి, యుగాంతం ముందున్న మనతోని యుగం అంతం కాబోతూ ఉంటున్నది. యుగాంతం ముందున్న మనకి గతించిన యుగాల్లో ఉన్నటువంటి ఎంతోమంది ఉన్నారు. మహిమాస్వరూపులు ఉన్నారు, దూతలు ఉన్నారు, శరాపులు ఉన్నారు, మహిమాస్వరూపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కూడా ఏలుట కొరకాయి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా సమస్తము మీద అధికారం ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు సంఘానికి ఇస్తూ ఉంటున్నాడు. ఎంత భాగ్యమో చూడండి. వినడానికి కూడా ఆశ్చర్యమే, మన చెవులకి ఆశ్చర్యమే. మనం అనుకున్న చదువుకోలేడు, మన దగ్గర ఏముంది, నాకేం తెలియదు, నీ సరిగ్గా మాట్లాడమే తెలియదు, ప్రార్థన చేయడమే తెలియదు, నాకు ప్రార్థన చేయాలంటే గుండె దడదడ కొట్టుకుంటున్నది. కానీ ఇటువంటి ప్రార్థన చేయలేనటువంటి నాకు, చదువులేని నాకు, అజ్ఞానని నాకు, నిరుపేద నాకు ఇంత భాగ్యమా అని అనుకుంటూ ఉంటారు. దేవుని శక్తి కలిగినటువంటి వాడు, దేవుడు అద్భుతములు చేయగలిగినటువంటి వాడు నిన్ను అలా చేస్తాడైనా. హల్లెలూయా. మనకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమని దేవుని యొక్క లేఖనం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నాడు. అందుకని అన్నాడు కదా, దేవుని బిడ్డలారా వారిని శ్రేష్ఠులుగా భూలోక వంశములన్నిటికంటే ఉత్తమమైనటువంటి వారుగా ఇశ్రాయేలును దేవుడు తీరుస్తూ ఉంటున్నాడు. అలాగే వారితో పాటు కూడా మనల్ని కూడా ఉత్తమమైన వారుగా, మొదటి వారంగా తీరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. మొదటి వారముగా అంటే జ్యేష్ఠులుగా దేవుడు చేయబోతూ ఉంటున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడుగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగను వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను.
తన కుమారుడు అనేకమైన సహోదరులు జ్యేష్ఠుడగునట్లు అంటూ ఉంటున్నాడు. అంటే అక్కడ జ్యేష్ఠుల సంఘం అనేది ఉన్నది. మొదట పుట్టిన కొడుకులు ఉన్నారు, కుమారులు ఉన్నారు. అక్కడ దేవుని బిడ్డలారా, జ్యేష్ఠుల సంఘం ఉన్నది. ఎవరు జ్యేష్ఠులు? దేవుని బిడ్డలారా, అబ్రహాముకి మొదట పుట్టిన కుమారుడు ఎవరు? ఇష్మాయేలు. తర్వాత పుట్టినోళ్ళు ఎవరు? ఇస్సాకు. కానీ అబ్రహాము కుమారుడు ఎవడు? మొదటి పుట్టినోళ్ళు ఇస్మాయిల్ చెప్తారు, కానీ మొదటి పుట్టిన వారు ఎవరంటే ఇస్సాకు. దేవుని బిడ్డలారా, యాకోబు వంశములో ఎవరు లెక్కల్లోకి వచ్చారు? రూబేన్ లెక్కలోకి రాలేదు కదా, మొదటి పుట్టిన కొడుకు లెక్కలో రాలేదు కదా, యూదా లెక్కల్లోకి వచ్చాడు. యూదా లెక్కల్లోకి వచ్చాడు, జ్యేష్ఠుల సంఘంలోకి వచ్చాడు. అలాగని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని దేవుడు చెప్పిన తీర్మానం ప్రకారము, దేవుడు చెప్పిన మాట ప్రకారము ఎవరైతే యేసు ప్రభు మాట వింటారో, తండ్రి మాట వింటారో వాళ్ళే జ్యేష్ఠుల సంఘము. దేవుడు నిన్ను అంత అధికారములోనికి గొప్పదాళ్ళు ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సంఘము ద్వారా అనగా నీ ద్వారా దేవుడు గతించిన యుగాల్లో ఉన్నటువంటి వారికి, రాబోతున్న యుగాల వారికి దేవుని గూర్చినటువంటి జ్ఞానమును నీవు అక్కడ గురుస్థానములో ఉండి దేవుని వాక్యమును, దేవుని ప్రేమను వాళ్ళకి వివరించవలసిన బాధ్యత నీ మీద ఉండబోతూ ఉంటున్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాళ్ళందరికీ ఉపదేశం చేస్తావట. వినడానికి ఎలా ఉంది? ఆశ్చర్యంగా లేదు? ఏమండి, ఈ భూమి మీద నేనేంటి, నా బ్రతికేంటి, నా జీవితం ఏమిటి, ఈ భూమి మీద నన్ను ఎవరైనా పట్టించుకుంటున్నారా, నా ముఖం ఎవరైనా చూస్తున్నారా, నాకు అంత జ్ఞానం ఉన్నదా, నాకు తెలివి ఉన్నదా? బ్రతుకు తెలివి కష్టమైపోతుండే కదా. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు ప్రేమించవలసిన వారు ప్రేమించకుండా నన్ను ద్వేషించిన వాళ్ళు అధిక శాతంలో ఉన్నారు. నా మంచి చెడ్డలు పట్టించుకోలేని చాలామంది ఉన్నారు. నాకంత భాగ్యం దొరుకుద్దా? నాకు ఇది అవసరం లేదు, పరలోకంలో ఒక మూలంటే చాలే అనుకుంటూ ఉంటావు. నిజమే, శరీరమును బట్టి ఇలాగ ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఆత్మను బట్టి అయితే పెంట కుప్పల మీద ఉన్న దీనులను ఆయన పైకి లేవనెత్తగలవాడు, సామర్థ్యము గలవాడని లేఖను సెలవిస్తూ ఉంటున్నది. కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా, ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా అంటూ ఉంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎవరు ఏం చెప్తున్నాడు? ఇది చాలా విచిత్రమైనటువంటి మాట కదా. మనం ఎవరికి తీర్పు తీర్చాలంట? దేవదూతలకి తీర్పు తీర్చాలట. ఏమండి, మన సమస్యలతో భూమి మీద మనం సతమతం అవుతూ ఉంటున్నాం కదా. దేవుడు ఎందుకు పిలిచాడంటే నిన్ను ఏదో ఖాళీగా ఉండి అక్కడ కూర్చుని హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని చెప్పేసి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, హాయిగా పడుకోవడం అనేది ఆ పని కొరకు కాదు. అక్కడ మనకు పని ఉన్నది. భూలోకంలో అయితే 8 గంటలకు పని చేయాలి, అక్కడైతే చీకటే లేదు కదా. అక్కడ అంటే 24 గంటలు ఏం చేయాలి? అక్కడ 24 గంటలు ఉన్నదో అక్కడ తరాలు బట్టి కొలుస్తాడో, రోజుల్ని యుగాలు బట్టి కొలుస్తాడో మనకు తెలియదు. ఒక దినం ఆయనకి 1000 సంవత్సరంలో 1000 సంవత్సరం ఒక దినం వల్లే ఉన్నది. 1000 సంవత్సరాలు అయిందని ఒక రోజు అయినట్లు లెక్క, ఆయన వాక్యం బట్టి చూసుకున్నట్లయితే. కానీ అక్కడ సమయం ఎలా ఉంటుంది? అక్కడికి వెళ్ళిన తెలుస్తుంది. అంటే చీకటి లేదు అక్కడ, సముద్రం లేదు, రాత్రి లేదు అక్కడ, చీకటి లేదు అక్కడ. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆ లోకం ఎంత అందమైనదో దేవుడు ఇంకా మనకు బయలుపరిచి అక్కడికి వెళ్ళిందని చూడాలి. కనుక ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా అంటూ ఉండి. ఇది గుండెలు గుబేలమైన విషయం, ఇది అల్లిపోయే విషయం. ఇది ఎలా తీర్చగలం? కానీ ఎలా తీర్చగలం మనం ఈ భూలోకం అనుకుంటా, కానీ దేవుడు అక్కడ సమస్తమును, జ్ఞానమును అక్కడ మనకి ఇస్తూ ఉంటాడు. నీ మైండ్ను కానీ ముట్టుకున్నాడంటే మొత్తం మైండ్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి.
ఓపెన్ అయిపోతాయి. ఐన్స్టీన్ గారు మైండ్ను ల్యాబ్లో పరీక్ష పెట్టారు. ఈయనకి ఇంత తెలివితేటలు ఎలాగ వచ్చినాయి? ఐన్స్టీన్ గారికి ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అణువులు ఎలా కనుగొన్నాడు? పరమాణువుని ఎలా కనుగొన్నాడు? ఆ పణువును తీసుకుని వచ్చి పేల్చేస్తే మొత్తం విస్ఫోటమే జరుగుతుంది కదా, దేశాలే లేచిపోతాయి కదా, నాశనం అయిపోతాయి కదా. ఎలా కనుగొన్నాడు? ఇతని జ్ఞానం ఎలాగొచ్చింది? 15 సంవత్సరాల వరకు స్కూల్కి వెళ్ళినటువంటి వాడు, 15 సంవత్సరాల వరకు ఒక స్కూల్కి వెళ్ళలేదైనా, ఆకటై పిల్లలతో తిరిగినటువంటి వాడు. దాని తర్వాత 15 సంవత్సరాలు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత విద్య నేర్చుకున్న తర్వాత ఇంత విజ్ఞానం ఎలాగొచ్చింది, ఈ ఎడ్యుకేషన్లు ఎలాగొచ్చాయి అని తన మెదడును మరి ల్యాబ్లో మరి పరీక్ష చేసినప్పుడు 0.5 మాత్రమే ఓపెన్ అయ్యేటండి అతని మెదడులో. 0.5 మాత్రమే ఓపెన్ అయితే అంత జ్ఞానం సంపాదించినట్లయితే, అంత జ్ఞానం అయితే మొత్తం నీ మెదడుతో ఓపెన్ అయితే ఎలా ఉంటుంది? విశ్వమే నీ ఎదుట సాక్షాత్కరిస్తూ ఉంటుంది. విశ్వమంతా కూడా నీ కాళ్ళ ఎదుట ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ నమస్కారం చేసి సాగిలపడుతూ ఉంటుందట. ఎంత అద్భుతమైన నిర్మాణకుడో చూడండి దేవుడు. ఏమండి, ఇంత అద్భుతమైన జీవితాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, ఈ లోకములలో ఉన్నటువంటి సంగతులను బట్టి, మన జీవితంలో కలిసిన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని మీద మనం కోపపడుతూ దేవుని మీద అప్పుడప్పుడు అలుగుతూ ఉంటాం, సన్నిధి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుని ప్రేమను ఎరిగిన వాడు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయరండి, ఆశామాషగా చూసుకోరండి. ప్రథమ స్థానం దేవునికి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు నాకు ఇంత గొప్ప భాగ్యమును అక్కడ సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. దేవుని మాట సున్నా పొల్లైనా సరే తప్పిపోడు. దేవుని బిడ్డలారా, నిన్ను ప్రథమమైన వాడిగా చేస్తూ ఉంటున్నాడు. యుగములను ఏలడానికి పిలుస్తూ ఉంటున్నాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యమునికి ఇవ్వబోతూ ఉంటున్నాడు. సమస్తము పైన అధికారమునికి ఇవ్వబోతూ ఉంటున్నాడు. ప్రథమ ఫలముగా నుంచి ఇవ్వబోతూ ఉంటున్నాడు. తేజోవాసులైన స్వాస్యము, జ్యేష్ఠుల సంఘము, దేవుని జ్ఞానమును కూడా దేవునికి ఇవ్వబోతూ ఉంటున్నాడు. అది అబ్రహాము దేవుళ్ళు చూచినది, అది మోషే దేవుళ్ళు చూచినది, అది ఇస్సాకారు దేవుళ్ళు చూచినది. దేవుని బిడ్డలారా, అది పౌలు దేవుళ్ళు చూచినది. మనం దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం. ఈ కష్టాలు పోవాలి ప్రభువా, ఈ బాధలు పోవాలి ప్రభువా, బిడ్డలు బాగలేడు, వాళ్ళు బాగలేరు, ఇది బాగలేదు, పరిస్థితి బాగలేదు, అప్పులు పాలైపోయాం అని వీటి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. వీటి గురించి ఆలోచన చేయకండి. అసలు వీటి గురించి ఆలోచన చేసేవాడు దరిద్రం వస్తుంది మనకి, దేవుని జీవం రాదు. వీటి గురించి ఆలోచన చేయొద్దండి. గతించిన దాన్ని గతించింది విడిచిపెట్టండి అంతే. దాని గురించి విచారించకండి. మనం చేయవలసిన పని గురించి, దేవుడు సిద్ధపరిచిన మేలు గురించి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి ప్రయోజనకరమైన వారంగా మనం ఉండాలి. ఈ మిత్కానుభవం చెబుతూ ఉంటున్నది, దేవునికి భూమి మీద పని ఉన్నది, ఆ పనిలో మనం భాగస్థులం అవ్వాలి. దేవుని పనిలో మనం భాగస్థులం అవ్వాలి. మిత్కానుభవంలో ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని దేవుడు ఎందుకు ప్రత్యేకించుకున్నాడంటే మిమ్మల్ని తలగా చేయడానికి, మిమ్మల్ని బట్టి అనేకులు నేర్చుకోవడానికి, మిమ్మల్ని చూసి రక్షణ పొందడానికి, మిమ్మల్ని చూసి మీ ఐశ్వర్యమును చూసి అనేక మంది దేవునిలోనికి రావడానికి ఇదిగో దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు. యేసుక్రీస్తు గొప్ప దేవుడు మీ వంశములో నుంచి, మీ జనాంగంలో నుంచి రాబోతూ ఉంటున్నాడు. సర్వ శరీరులు ఇశ్రాయేలు ప్రజలను చూస్తారని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే సర్వ శరీరులు కొరగడు, యుగములో ఉన్నటువంటి వారు, తరముల్లో ఉన్నటువంటి వారు, ప్రభునందు ప్రియమైన వారందరూ కూడా సంఘమా, రేపొద్దున్న క్రీస్తు శిరస్సు అయితే, సంఘమైన శరీరం అయితే, ఆయన పాదముల క్రింద సమస్తమును కూడా ఉంచి నీకు అధికారం ఇస్తూ ఉంటున్నాడు. ఏలికలు మరి ఏలుబడి చేయబోతూ ఉంటున్నాం. ఏలుబడి కొరకు, అధికారము కొరకు దేవుడు మనం అంత అధికారం ఇస్తారంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డ అంటుకుని అన్నాడు కదా, మరి పౌలు అంటూ ఉంటారు, క్రీస్తు ప్రేమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. క్రీస్తు యొక్క
దేవుడు తేబోతున్న మహిమ ముందు ఇప్పుడు శ్రమలు ఎన్నదగినవి కావు. కాబట్టి దేవుల్లో ఉన్న ఐశ్వర్యం చూడండి, దేవుని ఎందుకు పిలిచాడో చూడండి. ఆ మిట్కాలో చెబుతూ ఉంటాడు, ఇశ్రాయేలు నేను ఇందుకొరకు నేను పిలిచాను. దేవుడు మనల్ని కూడా ఇందుకొరకు మనల్ని పిలిచాడు. ఈ యొక్క కార్యముల కొరకు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మిట్కా అనుభవములో దేవుడు గొప్ప సంగతులు, మన కొరకు ఉద్దేశించిన సంగతులు చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవునికి ఫిలోమాను వల్లే మనం ప్రయోజకమైన వారంగా ఉండాలని ప్రభునందు అబ్రహాము చెప్పినట్లుగా, నిన్ను బట్టి భూలోక సమస్త వంశములు ఆశీర్వదించబడతాయని అబ్రహాముకు చెప్పినట్లుగా, దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి నీవు నమ్మిన విశ్వాసమును బట్టి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడే సమస్త యుగములను కూడా, లోకములను కూడా ఏలుబడిలోనికి రమ్మని పిలుస్తూ ఉంటున్నాడు. దేవుడినికి ఇస్తున్న ఆధిపత్యం ఇది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తూ మనము సాగిపోదాము. దేవునికి ఒక భూషణ కిరీటముగా, దేవుని చేతిలో ఒక భూషణ కిరీటముగా, ఒక రాజకీయ మగుటముగా కూడా మనం ఉండాలని లేఖనం మనకు తేటగా తెలియజేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, అట్టి ధన్యతను, అట్టి భాగ్యమును ఎవరు పోగొట్టుకోకూడదు. ఆ భాగ్యం వైపు చూస్తూ లోకమును మన హృదయములు తొలగించి వేసుకొని, లోకములోని ప్రత్యేకించబడిన వారముగా మనలో ఉన్న లోకాన్ని బయటికి తీసి అవసరం పారవేసి దేవుని ఎదుట మారు మనసు పొంది విశ్వాసమును దాన్ని కొనసాగించడం యేసు వైపు చూస్తూ సాగిపోదాం. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనం విని కూడా దీవించును గాక.